హాయ్ అండి, నేను మీ లలితా బి శెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నాను కదండి. దానిలో భాగంగా ఈరోజు ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగంలోని 46, 47 శ్లోకాలు విత్ మీనింగ్ చదువుతానండి. నిన్నటి వరకు ప్రతిరోజు 5 శ్లోకాలు చదివాను. ఈ చాప్టర్లో 47 శ్లోకాలు ఉన్నాయండి. 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. మళ్ళీ చదువుతున్నానండి. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. దీని మీనింగ్ చదువుతున్నానండి. ప్రతీకారం చేయక నిరాయుధుడై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో చంపిన దానివల్ల నాకు ఎక్కువ మేలే కలుగుతుంది. 47వ శ్లోకం చదువుతున్నానండి. సంజయ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రతోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. మళ్ళీ చదువుతానండి. ఏవ ముక్త్వార్జున సంఖ్యే రతోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. దీని తాత్పర్యం చదువుతున్నానండి. సంజయుడు అన్నాడు, అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండిన మనసుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రథం వెనుక భాగంలో కూర్చున్నాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. ప్రతిరోజు వీడియోస్లో 5 శ్లోకాలు అప్లోడ్ చేస్తున్నట్లుగానే షార్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇవే కాకుండా చిన్న చిన్న భజనలు, ధర్మ సందేహాలు ఇవి కూడా వేరే ఫోల్డర్లో ఉందండి. ప్లేలిస్ట్ ఓపెన్ చూస్తే తెలుస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఫాలోఅప్ చేయండి. రేపటి నుంచి మరొక అధ్యాయం స్టార్ట్ చేస్తానండి.